ఈ హడావిడి అంతా చూసి మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉండాలమ్మయ్యా మేము ఏం చేస్తున్నాము. అసలు మ్యాటర్ ఏంటంటే డే 8 వినాయక చవితి సిరీస్ లో భాగంగా అన్నదానం ముందు రోజు వంటకు కావాల్సిన సామాన్లు తెచ్చి పందిలో పెట్టేసామయ్యా. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి మీ క్యాటరింగ్ ఇచ్చిన వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాం. వంటలు మాత్రం ఒక్కొక్కరు సూపర్ గా చేస్తున్నారు. ఇంకా అక్కడ పనులు చూసుకొని మా పని దగ్గరికి అయితే వచ్చేసారు. అప్పటికే మా బాయ్స్ అందరూ గొప్ప ఉత్సాహంగా ఉన్నారమ్మయ్యా. ఒక్కొక్కరు అతను కొడుతూ పనులు అయితే చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్నారు. కొంచెం సేపటికి మేము ఇచ్చిన క్యాటరింగ్ వాళ్ళ దగ్గర నుంచి ఫుడ్ కూడా వస్తుంది. ఇంకా పద్ధతిగా పూజ చేసి దేవుడికి నైవేద్యం పెట్టేసి తర్వాత అన్నదానం స్టార్ట్ చేసాం. ఇంకా స్టార్ట్ చేసాం లేదు ఎక్కడెక్కడి నుంచో చాలా మంది ప్రజలు అయితే వచ్చారు. అలాగే దాదాపుగా 8,000 మందికి ఈ అన్నదాన కార్యక్రమం చేయించామయ్యా. ఇంకా మా కుర్రలు అయితే గొప్ప ఉత్సాహంగా ఉన్నారు. వీళ్ళు ఊపు చూసి పందిలో ఉన్న వినాయకుడు కూడా పరిగెట్టుకుని వస్తాడమయ్యా వడ్డించడానికి. ఇంకా అంతా బాగానే ఉంది. మంచిగా అవుతున్న టైంకి ఐస్ క్రీమ్ పంచే దగ్గర ఫుల్ గొడవలు అయిపోతున్నాయంట. ఇంకెందుకని చూస్తే వచ్చిన వాళ్ళందరూ ఒక్కొక్కటి కాకుండా రెండు అడుగుతున్నారంట ఐస్ క్రీమ్లు. ఇంకేం చేస్తాం. కానీ అప్పటికే మా బాయ్స్ అందరికి ఫుల్ గా ఆకలేసేస్తుంది. కానీ ఏం చేస్తాం, లాస్ట్ కి ఇవే మిగిలామయ్యా. కానీ మా రామంకులు చేసిన సాంబార్ రైస్ అయితే అదిరిపోయింది. ఇంకా నిజం చెప్పాలంటే స్వామి ప్రసాదం దొరకాలంటే ఒక అదృష్టం ఉండాలమయ్యా. ఇంకా ఈ విధంగా మా టీం SG అన్నవై అన్నదాన కార్యక్రమం ఆ దేవుడు ఆశీస్సులతో మీ అందరి సపోర్ట్ తో చాలా బాగా జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమం అయితే జై గణేష.